ఓకే, ఇవన్నీ మీరు ఇంత సరదా ఇన్సిడెంట్స్ ఇలాంటి సెటైర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఒక పుస్తకంగా వేయచ్చుగా మీరు చేస్తే? అదే అంటారండి. యాక్చువల్గా మీకు చాలామంది అన్నారు ఈ మాట. నేను ఎప్పుడైనా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా కానీ ఇలాంటివన్నీ రోజు కూడా పెడుతున్నా, లేకపోతే ఓ బుక్ వేయచ్చు కదా అంటారంటే, రాము నన్ను డెఫినెట్గా మీరు మంచి డైలాగ్ రైటర్ అవుతారు, ప్రాక్టీస్ చేస్తే డైలాగ్ రాయొచ్చు కదా అనేవాడు. అంటే నేను అనేవాడిని, రాము మీరు వేసిన ప్రతిదాన్ని నేను కౌంటర్ వేస్తా, మీరు మాట్లాడుతుంటే కౌంటర్ మాట్లాడతా. రైటర్ అనేవాడి పని ఏంటంటే మొదటి తయారు చేసి కౌంటర్ వేయడం. దాని మీద నేను కాన్సన్ట్రేషన్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడన్నా ఇలా మీలాంటి వాళ్ళు లేకపోతే సరాసరి లాంటి వాళ్ళు లేకపోతే మా చక్రవర్తి ఇలా అంటున్నప్పుడు ఓకే ఇది రైటే కదా, రేపటి నుంచి పని చేద్దాం అనిపిస్తుంది. అది ఎందుకో అది ప్రారంభం అవట్లా. మిమ్మల్ని ఎవరు అడగలేదా సినిమా డైలాగ్స్ రాయమని? ఇప్పటివరకు డైలాగ్స్ రాయమని ఎవరు అడగలేదు, కానీ కథ చెప్పడానికి వచ్చిన ప్రతి రైటర్కి నేను 2 డైలాగులను కనీసం చెప్పేవాడిని. అంటే కథ చెప్తుంటే మధ్యలో ఆపి డైలాగ్ చెప్తాను నేను. అంటే నాకు అది ఏదేమిటో తెలియదు. ఒక అతను కథ చెప్తున్నాడు, హీరో హీరోయిన్ ఆటోలో ఉన్నారు, వెనకాల ఒక లారీ ఉంది. ఈ లారీ ఆ హీరో హీరోయిన్ ఉన్న ఆటోని గుద్ది చంపేయాలని వాళ్ళ ప్రయత్నం. ఇది సీను. దీంట్లోంచి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటే కరెక్ట్గా ఆపి అక్కడ ఎస్ఐకి చెప్పి మమ్మల్ని చంపడానికి వస్తున్నారంటే వెనకాల లారీలో అని చెప్పుకుని కథ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అతను నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతున్నాడు. నేను అన్నాను, ఇక్కడ ఒక డైలాగ్ చెప్తాను, ఈ సినిమా నేను చేసినా చెప్పాను, నువ్వు ఎవరితో చేసినా ఈ డైలాగ్ అక్కడ వేసేసి చెప్పు ఈసారి చెప్పేటప్పుడు అన్నా. చెప్పండి సార్ అన్నాడు. అది ఇన్స్పెక్టర్ డైలాగ్ నేను చెప్పింది. వీళ్ళు ఇలా చెప్పిన వెంటనే ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న పుల్ల ఏదో తిప్పుకుంటూ, చూడమ్మా తాడా కేసులకి దిక్కు లేకుండా తెస్తుంటే నువ్వు నాడా తీసుకొచ్చి గుర్రాన్ని పట్టుకోమంటున్నావు, ఎల్లవయ్య బాబు ఆడు గుద్దితే ఇంకో దానికి వెళ్ళి అని చెప్తాడనమాట. అలా నాకు స్పాంటేనిటీగా డైలాగులు వస్తాయి, ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తే రావు. ఓకే ఓకే కరెక్ట్. మీకు నిజంగా రాయాలని ఉందా ఏదైనా సినిమాకి? అవకాశం వస్తే రాయాలని ఉందా? అదే ప్రాబ్లం, తెలియదు నాకు. అంటే అవకాశం ఇచ్చిన వాడు మరి ఇబ్బంది పడతాడో లేకపోతే బెనిఫిట్ అవుతాడో తెలీదు. నేను నా సినిమాల్లో డైలాగులు ఉంటాయి నావి. అంటే సినిమా డిస్కషన్లోనే కొన్ని డైలాగులు నేను స్పాంటేనిటీగా చెప్పే డైలాగులు అవి డైలాగులు ఉంటాయి. బాడీ తమ్ముడుదైనా కంపు కామనేరా అంటాడు, పట్టుకొని చూద్దాం. అది డిస్కషన్ స్టేజ్లో చెప్పేవాడిని అలానే. ఓకే, మీరు మనీ ఇంతమంది మనీ టాపిక్ వచ్చింది కదా, ఎందుకు ఆ సినిమా అన్ని రోజులు అన్నపూర్ణ స్టూడియోలో షోలో వేయబడింది? ఎందుకు నచ్చలేదు జనాలకి బిఫోర్ రిలీజ్? జనాలకు నచ్చలేదు కదా, జనాలకు నచ్చింది కదా. జనాలకు కాదు, సారీ, బిజినెస్. ఇక్కడ రెండు పాయింట్లు ఉంటాయండి. సినిమా ఇండస్ట్రీ వేరు, ఆడియన్స్ వేరు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనుషులందరికీ ఫిక్స్డ్ నోటేషన్స్ ఉంటాయి, కొన్ని ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉంటాయి. కొన్ని సినిమా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది అనేది ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉంటాయి. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు శంకరాభరణం సినిమా బిఫోర్ రిలీజ్ ఎవరికి నచ్చలేదు. అది రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఇప్పుడు తాదాత్మ్యం చెంది సినిమా చూసేవాడికి ఒక రకంగా ఉంటుంది. దీంట్లో ఏమున్నాయి తప్పులు వెతుకుదాం, రెగ్యులర్ ప్యాటర్న్లో ఉందా ఈ సినిమా, రెగ్యులర్ ప్యాటర్న్ నుంచి చాలా డీవియేట్ అయిందా అని చెప్పేదానికి చిన్న, అంటే ఇక్కడ ఎవరు జడ్జి కాదండి. ఫస్ట్ సినిమా చూసిన వాళ్ళందరూ జడ్జిలని మనం అనుకుంటాం. మనకు బాగా నచ్చిన వాడు మనతో బాగుంది అంటాడు, మనకు ఏమాత్రం నచ్చని వాడు మనతో బాగుందని షేక్ హ్యాండ్ మాత్రం ఇచ్చి వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళి చెప్తాడు చండాలంగా ఉంది అసలు ఒక్కరోజు ఆడితే ఒట్టు అని వాడు చెప్తాడు. అది ఆడియన్స్కి ఆ ఫీలింగ్స్ ఏమి ఉండవు. వాళ్ళు సిన్సియర్గా సినిమా చూడడం కోసమే వచ్చిన వాళ్ళు, అది వాళ్ళకి నచ్చింది. అది అన్ని రోజులు ఆగిపోవడానికి కారణం అనేది ఎవరికి తెలియదు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.